పార్లమెంట్లో చర్చకు సిద్ధం. సో మీ స్పీచ్ అక్కర్లేదు. సో ఈ అమిత్ షా వర్సెస్ రాహుల్ గాంధీ. సో ఇక్కడ ఏది లాఠీ చార్జ్ మీద మీ నిరసన, మీ వాయిస్ వినిపించాలా పార్లమెంట్లో అని చెప్పి రాహుల్ గాంధీ అడుగుతా ఉన్నాడు. సో ఇప్పుడు ఈయన చెప్తానేసరికి ఈయన ఏమంటుండు, వద్దు ఇక నువ్వేం చెప్పొద్దు, ఇక నువ్వేం మాట్లాడొద్దు, ఇక రాజీనామా చేయాలి అంటుండు. ఇక రాజీనామా చేయాలని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉండు. ఇక నీట్ ఎగ్జాము విద్యార్థుల నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదు, చర్చ జరపాలని కోరుతూ స్పీకర్కు లేఖ ఇచ్చారని వెల్లడి. ప్రతిపక్షాలు కూడా సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని సవాల్. సో ఇక్కడ విషయం ఏంది, తప్పు జరిగింది, ఒప్పుకున్నారు, నీట్ నిర్వహించిర్రు. సో ఎవరైతే దోషులుర్రో వాళ్ళకు శిక్ష వేసిర్రు. సో మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీసుకొచ్చిర్రు. దానికి సంబంధించి విధానాలు కూడా చెప్పారు. దానికి సంబంధించి రాజీనామా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసింది. సో ఇంతవరకు వీళ్ళు ఓకే. సో ఇక్కడ రాహుల్ గాంధీ వరకు వద్దాం. ఇక సో ఏమంటుండు, మీ స్పీచ్ అక్కర్లేదు అంటుండు, రాజీనామా చేయాల్సిందే అంటుండు. సో మరి ఇక్కడ జార్ఖండ్లో మీ కూటమి ప్రభుత్వం ఉంది కదా. సో మరి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అక్కడ ఉన్న హేమంత్ సోరెన్ కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేయాలి. మరి డిమాండ్ చేయాలి రాహుల్ గాంధీ, మరి నువ్వు రాజీనామా చేయాలి. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు అక్రమాలు జరిగినాయి. సో మరి నువ్వు కూడా రాజీనామా చేయాలి. మరి నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తావు చెప్పు. తెలంగాణలో వచ్చి హామీ ఇచ్చిపోయినావు కదా, తెలంగాణలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినావు. సో ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. చలో మరి నువ్వు రాజీనామా చేయాలి. నిరుద్యోగులు నువ్వు మోసం చేసినావు, రాహుల్ గాంధీ నువ్వు రాజీనామా చేయాలి. ఈ తెలంగాణలో మీ ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. నిరుద్యోగులను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. అమిత్ షాకు రాహుల్ గాంధీ డిమాండ్. అమెరికా కోర్టులో ఆదానిపై కేసు కొట్టివేత వెనుక అక్కడ అనుమానాలు ఉన్నాయి. మోదీ కాంప్రమైజ్ అయ్యారు, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని సో ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇక సో ఇక్కడ ఇది అయిపోయింది. ఇక ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పని అయిపోయింది. ఇక అది కథ అయిపోయింది. ఇక దాని కథ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నావు, అమెరికాలో కోర్టులోని అదాని కేసుపై ఎట్లా కోర్టులో కేసు కొట్టేసిర్రు అంటే, సాక్ష్యాధారం లేకపోతే కోర్టు కేసు కొట్టేస్తుంది. సో అక్కడ మీ ఇప్పుడు మీ కుంభకోణాల్లో కూడా గవే కదా బయటపడ్డాయి. మీరు చేసే కుంభకోణాల విషయంలో కూడా క్లీన్ చీట్ ఇచ్చింది కోర్టు. సో ఈ రాజకీయ ఆరోపణలన్నీ అవాస్తవాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఎవరు కూడా ఆ వాస్తవాలు బయట పడలేదు, ఎవరు జైలుకు పోలేదు. సో మోదీ కాంప్రమైజ్ అయ్యారు, దేశ ప్రయోజనాలకు తాకట్టు పెట్టారని చెప్పి ఆరోపణ. నరేంద్ర మోడీకి దేశాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఉన్నారు. సో ఈ భారతదేశ అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉన్నారు. సో ఒక్క మాట చెప్పాలంటే, మీ కాంగ్రెస్లో జరిగిన స్కాములు చెప్పాలంటే బీజేపీ పెద్దగా జరగట్లేవు, జరిగే పరిస్థితులు లేవు.